హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక కొత్త ఏఐ టూల్ని అయితే తీసుకొచ్చాను. ఆ టూల్ పేరే పర్ప్లెక్సిటీ. ఈ పర్ప్లెక్సిటీ అనేది గూగుల్కి మించిన ఏఐ టూల్ అనమాట. ఎందుకంటే మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే మోర్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి వస్తాయి. కానీ ఈ టూల్లో మాత్రం నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తావో దాని గురించి మాత్రమే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ పర్ప్లెక్సిటీ టూల్ని చాట్‌జీపీటీతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అనమాట. ఎందుకంటే నువ్వు చాట్‌జీపీటీలో ఏదైనా సెర్చ్ చేస్తే ఓన్లీ మ్యాటర్ వరకే వస్తుంది. కానీ ఈ టూల్‌లో మాత్రం మ్యాటరు, ఇమేజెస్, వీడియో లింక్స్ కూడా వస్తాయి. ఇవే కాకుండా ఈ పర్ప్లెక్సిటీ టూల్ అనేది ఎగ్జామ్స్ టైంలో అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే మోర్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి వస్తాయి. మనం ఏది చూడాలో మనకే అర్థం కాదు. ఆ టైంలో ఈ టూల్‌ని ఉపయోగిస్తే మనకు టైము సేవ్ అవుతుంది. అలానే మనకు కావాల్సిన ఆన్సర్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే పర్ప్లెక్సిటీ అంటే ఏంటి, పర్ప్లెక్సిటీని ఎలా వాడాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ కాంటెంట్లోకి వెళదాం. సో ఫ్రెండ్స్, పర్ప్లెక్సిటీ కోసం మీరు ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పర్ప్లెక్సిటీ అని టైప్ చేయండి. నేను ఇంతకు ముందే చేశాను కాబట్టి ఇక్కడ ఉంది నాకు. ఇది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఫ్రెండ్స్ పర్ప్లెక్సిటీ యొక్క యూఐ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో మనకి ఇక్కడికి వెళ్తే ఫస్ట్ ఫైనాన్స్ అనేది ఉంటుంది. ఈ ఫైనాన్స్లోకి వెళ్తే మనకు ఈరోజు యొక్క ట్రేడింగ్ మార్కెట్ గురించి అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తుంది. దీంట్లో మనకు అప్స్ అండ్ డౌన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఈరోజు యొక్క డీటెయిల్స్ మనం ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ ట్రావెల్ అని ఉంది. ఇక్కడ ట్రావెల్లోకి వెళ్తే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దీంట్లో మనము సెర్చ్ చేస్తే దాని పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తుంది. నేనైతే హైదరాబాద్ అని క్లిక్ చేస్తాను. హైదరాబాద్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే హైదరాబాద్ గురించి మొత్తం అయితే వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఎంత దూరం ఉంటుంది అలా మొత్తం హైదరాబాద్ గురించి అయితే వస్తుంది. ఇక్కడ ఆన్సరు, మ్యాటరు, ఇమేజెస్ కూడా వస్తాయి. తర్వాత సోర్సెస్ కూడా వస్తాయి. ఇలా ఫ్రెండ్స్ పర్ప్లెక్సిటీలో అయితే ఇమేజెస్, సోర్సెస్, ఆన్సర్ కూడా వస్తుంది. మనం ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ అకాడమిక్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మనకు అకాడమిక్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తెలుసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్స్ తెలుసుకోవచ్చు. ఏ సెమిస్టర్ యొక్క సిలబస్, సబ్జెక్ట్స్ మొత్తం దీంట్లో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి బీటెక్ సబ్జెక్ట్స్ అని టైప్ చేస్తాం. సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే బీటెక్ యొక్క డీటెయిల్స్, దాంట్లో బ్రాంచెస్ అంతా డీటెయిల్గా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎలక్ట్రికల్, మెకానిక్, దాంట్లో బ్రాంచెస్ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయా మొత్తం అయితే ఇస్తుంది. ఇంకా ఇమేజెస్లో చూడాలంటే ఇమేజెస్లో వస్తుంది అనమాట. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇది కాకుండా ఇంకా మనకైతే ఏవేవి సెర్చ్ చేసామో దాని యొక్క హిస్టరీ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము న్యూకి వెళ్ళాలనుకో ఇక్కడ ఈ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనం న్యూ థ్రెడ్కి అయితే వెళ్ళిపోతాం. దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ డిస్కవర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఫర్ యూ అంటే ఈరోజు ఏదైతే ఉందో న్యూసెస్ అయితే వస్తాయన్నమాట. ఈరోజు ఏం విషయాలు ఉంటాయో దాని గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా టాప్ స్టోరేజ్ ఏముంటాయో అవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మార్కెట్ అవుట్లుక్, అప్స్ అండ్ డౌన్స్ కూడా చూపిస్తుంది. తర్వాత వచ్చేసి టెక్ అండ్ సైన్స్ అంటే టెక్నాలజీ గురించి కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా విషయాలు, కొత్త విషయాలు జరుగుంటే ఈరోజు మొత్తం టెక్ అండ్ సైన్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇంకా ఫైనాన్స్ గురించి ఇస్తుంది. ఫైనాన్స్ గురించి అంటే మొత్తం న్యూసే ఫ్రెండ్స్. డిస్కవర్ వచ్చేసి మొత్తం న్యూసేగా. దీంట్లో ఏమేమి ఆర్ట్స్ అండ్ కల్చర్ వస్తుంది, స్పోర్ట్స్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది దీంట్లో న్యూస్. తర్వాత ఇక్కడ అకౌంట్ అంటే మనం సైన్ ఇన్ అవుతే మన అకౌంట్ వస్తుంది. తర్వాత అప్గ్రేడ్ అంటే
పర్ప్లెక్సిటీ ప్రోకి మనం అప్గ్రేడ్ అవ్వాలంటే దీన్ని వస్తే మనకి ప్రోకి అయితే వెళ్ళిపోతాం. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పర్ప్లెక్సిటీని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ నొక్కితే నీకైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ మనం న్యూలోకి వెళ్దాం. ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ క్వశ్చన్ మార్క్, దీన్ని వస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది. గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ పర్ప్లెక్సిటీ అంటే పర్ప్లెక్సిటీ ఈజ్ యువర్ ఏఐ పవర్డ్ స్విఫ్ట్ ఆర్మీ నైఫ్. అంటే ఆర్మీలో ఒక నైఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో నైఫ్ ఉంటుంది, కటర్ ఉంటుంది, ఇంకా చాలా మోర్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. అందుకే దీనికి కూడా ఈ పర్ప్లెక్సిటీకి కూడా స్విఫ్ట్ ఆర్మీ నైఫ్ అనే పేరు పెట్టారనమాట. చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఫర్ ఇన్ఫర్మేషన్ డిస్కవరీ అండ్ క్యూరియాసిటీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, ఇట్స్ అబౌట్ ఎంపవరింగ్ యూ టు డూ మోర్. వెదర్ యు ఆర్ లుకింగ్ సమ్మరైజ్ కాంటెంట్, ఎక్స్ప్లోర్ న్యూ టాపిక్స్ అండ్ ఆర్ గెట్ ఏ లిటిల్ క్రియేటివ్. అంటే ఒక కంటెంట్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు, తర్వాత న్యూ టాపిక్ గురించి తెలుసుకోవచ్చు, మనం ఇంకా క్రియేట్ చేయాలన్నా దీంట్లో క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కిందికి వెళ్తే కెన్ యూ షో మీ సమ్ ఎగ్జాంపుల్స్ అంటే మనమైతే కొంచెం ఎగ్జాంపుల్ చూడాలన్నా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏముంది, నీడ్ ఏ క్విక్ హెల్తీ రిసిప్, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ మనకైతే రిసిప్ట్స్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇక్కడగా క్రియేట్ ఏ హెల్తీ రిసిప్ విత్ మెక్సికన్ ఫ్లేవర్స్ అంట. ఇది చూడండి, ఇక రిసిప్ట్స్ అయితే వచ్చేసి 221 grams ప్రోటీన్, అలాగే దాని గురించి డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లోన. ఇంకా మనకి ఇంకా తెలుసుకోవాలంటే షాపింగ్ అరౌండ్ ఫర్ ఏ న్యూ పేర్ ఆఫ్ రన్నింగ్ హెడ్ ఫోన్స్ అంటే దీని గురించి కూడా సెర్చ్ చేయొచ్చు. హెడ్ ఫోన్స్ గురించి అయితే మొత్తం వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ హెడ్ ఫోన్స్ గురించి అయితే వచ్చేసాయి. ఇక్కడ ఆన్సర్ ఇమేజెస్, సోర్సెస్, స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ గురించి మొత్తం ఇమేజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ వాట్ షుడ్ ఐ యూజ్ పర్ప్లెక్సిటీ ఫర్ అంటే పర్ప్లెక్సిటీ ఎందుకోసం యూజ్ చేయాలి, ఆన్సరింగ్ క్వశ్చన్స్ అంటే మనం ఏమైనా క్వశ్చన్స్ ఆన్సరింగ్ కోసం యూస్ చేస్తాం. తర్వాత ఎక్స్ప్లోరింగ్ టాపిక్స్ ఇన్ డెప్త్ అంటే మనం ఏ టాపిక్నైనా సెర్చ్ చేస్తే దాంట్లో డెప్త్ నాలెడ్జ్ అయితే మనకి ఇస్తుంది అనమాట. తర్వాత ఆర్గనైజింగ్ యువర్ లైబ్రరీ అంటే నువ్వు ఏమేమైతే సెర్చ్ చేసావో దాన్ని ఒక ఆర్గనైజింగ్లో ఇది అనేది పెట్టుకుంటుంది. తర్వాత ఇంటరాక్టింగ్ విత్ యువర్ డేటా అంటే నువ్వు ఏ డేటా అయితే సెర్చ్ చేస్తావో దాని గురించి దాంతో ఇంటరాక్ట్గా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ప్రో సెర్చ్ అంటే దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే కింద కామెంట్లో అయితే ఎస్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడ ఉంది కదా ట్రై పర్ప్లెక్సిటీ, ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. హోమ్కి అయితే వచ్చేసాం. ఇందుకు ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఏమైనా సెర్చ్ చేస్తే దాని గురించి మ్యాటరు, ఇమేజెస్, వీడియోస్ కూడా వస్తాయని. ఓకే ఫ్రెండ్స్ దాని గురించి అయితే మనం సెర్చ్ చేద్దాం. ఇక్కడైతే మనం సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే వాట్ ఈస్ విండ్ పవర్ ప్లాంట్ అని టైప్ చేస్తాను. విండ్ పవర్ ప్లాంట్ ఇది టైప్ చేయడానికి ఇక్కడ మనకైతే విండ్ పవర్ ప్లాంట్ గురించి డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. తర్వాత ఇమేజెస్, సోర్సెస్, ఇలా స్టెప్స్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇమేజెస్ లేకపోతే ఇమేజెస్ అనేది ఇస్తుంది. తర్వాత సోర్సెస్ అంటే నువ్వు ఇంకా ఈ విండ్ పవర్ ప్లాంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇవన్నీ సోర్సెస్ ఫ్రెండ్స్. ఈ సోర్సెస్లోకి వెళ్ళి ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. ఈ స్టెప్స్ అంటే మనకి ఇప్పుడు వాట్ ఈస్ విండ్ పవర్ ప్లాంట్ అని ఉంది. ఈ విండ్ పవర్ ప్లాంట్ని దీంట్లో తెలుసుకోవచ్చు, దీంట్లో తెలుసుకోవచ్చు. ఇవన్నీ సోర్సెస్ అనమాట. వీటిలోకి వెళ్ళి మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవచ్చు అనమాట. పర్ప్లెక్సిటీ అనేది ఇలా అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పర్ప్లెక్సిటీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే హెల్ప్ సెంటర్ అని ఉంది. ఈ హెల్ప్ సెంటర్లోకి వెళ్తే నీకు ఏమైనా డౌట్స్ అయితే ఇక్కడ టైప్ చేసిన తర్వాత వాళ్ళైతే రిప్లై ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ టాప్ కేటగిరీస్, గెటింగ్ స్టార్టెడ్, అకౌంట్ మేనేజర్, బిల్డింగ్, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ఫీచర్స్ ఉంటాయి, ట్రబుల్ షూటింగ్ ఉంటాయి, కామెంట్ ఉంటుంది, ఏపీఐ ఉంటుంది, తర్వాత ఫీచర్డ్ ఆర్టికల్స్. ఇదంతా పర్ప్లెక్సిటీ యొక్క వాళ్ళ ఫీచర్స్ అనమాట. మీరైతే చూసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళ యొక్క
ఫీచర్స్, తర్వాత వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అవి ఉంటాయన్నమాట, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇదైతే చూజ్ ఏ మోడల్ ఫ్రెండ్స్, అంటే నువ్వు ఈ పర్ప్లెక్సిటీలో మోడల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇవన్నీ మనమైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదైతే నువ్వు నువ్వేమైతే సెర్చ్ చేస్తావో దాని గురించి ఇంకా వేరే దాంట్లో కూడా సెర్చ్ చేయొచ్చు, అంటే దీంట్లో వెళ్ళి వేరే దాంట్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే డాక్యుమెంట్ ఫైల్స్, దీంట్లోకి వెళ్ళి ఫైల్స్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనము రికార్డింగ్తో అయితే సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ పర్ప్లెక్సిటీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.